ప్రవేశ పరీక్ష ఏదైనా ప్రశ్నపత్రం లీక్ అనేది చాలా పెద్ద షాక్. ఎంతో కష్టపడి పరీక్ష రాస్తే లీకేజ్ కారణంగా అది రద్దవడం విద్యార్థులకు ఊహించని ఎదురుదెబ్బ. కొందరి వల్ల కొన్ని లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి. నీట్ యూజీ పేపర్ లీక్తో దాదాపు 23 లక్షల మంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లోనే నీట్ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ రీ ఎగ్జామ్ తేదీని కేంద్రం ప్రకటించింది. జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3వ తేదీన నీట్ యూజీ నిర్వహించింది ఎన్టీఏ. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. అయితే ఈ ప్రశ్నాపత్రాలు కొన్ని చోట్ల లీక్ అయిన నేపథ్యంలో ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేసింది. రీ ఎగ్జామినేషన్ కు తాజాగా కొత్త తేదీని ప్రకటించింది. విద్యార్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. నీట్ రీ ఎగ్జామ్ కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈసారి పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పొడిగించారు. అలాగే విద్యార్థులు తమకు నచ్చిన నగరంలో ఎగ్జామ్ సెంటర్ను ఎంచుకునేలా ఆప్షన్ ఇచ్చారు. అదేవిధంగా వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు కేంద్ర మంత్రి ప్రధాన్. నీట్ सीबीटी విధానంలో నిర్వహిస్తామని, మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూడటమే తమ ధ్యేయమని చెప్పారు. अगले साल से परीक्षा, इसकी जो मूल जड़ है ओएमआर, अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से होगी. तुलनात्मक ओएमआर से सीबीटी थोड़ा प्रूफ है, थोड़ा प्रोटेक्टेड है. మరోవైపు నీట్ పేపర్ లీకుపై సిబిఐ ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది లీక్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. కీలక నిందితుడైన వికాస్ బివాల్ కుటుంబ సభ్యుల్లో 5గురికి గత ఏడాది గవర్నమెంట్ మెడికల్ సీట్లు వచ్చాయి. వీటిపై ప్రస్తుతం సిబిఐ ఫోకస్ చేసింది. ఈ వ్యవహారంలో యష్ తండ్రి మంగీలాల్ బివాల్, అంకుల్ దినేష్ బివాల్ హస్తం కూడా ఉన్నట్లుగా అనుమానిస్తోంది. వికాస్, అతడి సోదరి ప్రగతి, కజిన్స్ సానియా, గుంజన్, పలాకులు గత ఏడాది మెడికల్ సీట్లు పొందారు. 10, 12వ తరగతుల్లో వీరికి వచ్చిన మార్క్స్ పర్సంటేజీ చాలా తక్కువగా ఉంది. దీంతో వీరంతా లీక్ అయిన పేపర్ సాయంతోనే సీట్లు సాధించారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కోణంలో సిబిఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది.